ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జస్టిస్ ఈశ్వరయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 243 D6 లను సవరించాలని, ఎస్సీ ఎస్టీలు ఓబీసీల వంటి వారి జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో 36 బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీ కులగణనకు మద్దతు ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఒక బీసీ అయినప్పటికీ బీసీల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆ ప్లాట్ఫామ్ నుంచి మేము కలెక్టివ్ గా జస్టిస్ అనేటువంటి, అట్లాగే ఇంకో ఎటువంటిదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి బీసీల యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసము, అట్లాగే ఇంకా ఏమిటంటే రిజర్వేషన్ ఫలితాల గురించి కానివ్వండి, ఇవన్నింట్లో మాకు దక్కాల్సినటువంటి చూస్తాము. దానికన్నా ముందుగా 1-2 చిన్న విషయాలు మాత్రం నేను మీ ముందు ఉంచాలనుకున్నాను. ఈ రాబోయేటువంటి పార్లమెంట్ అఖిల భారత బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి పేరు చెప్పుకొని బీసీ కార్డును ఉపయోగించుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు నేను కూడా బీసీని అని చెప్పి ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాడు. మరొకసారి మూడోసారి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను ఓట్లను అడగడానికి మళ్ళీ బయలుదేరుతున్నాం. మేము అంటున్నాం, నరేంద్ర మోదీ గారు ఏ ముఖం పెట్టుకుని రేపు బీసీల ఓట్లు అడుగుతారు? నరేంద్ర మోదీ గారికి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బీసీల కోసం ఏమన్నా చేసిండా అంటే ఏమి చేయలేదు. అల్లికి అల్లి సున్నకు సున్నా. ఈరోజు ఒక కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే, కేంద్ర బడ్జెట్ లో బీసీలకు జనాభా దామాషి ప్రకారం నిధులు కేటాయించలే. అదేవిధంగా ఈ దేశంలో అన్ని వర్గాలకు, మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా అగ్రకులాలకు వాళ్ళ జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ పెట్టి, బీసీలకు మాత్రం మేము దేశంలో 60% బీసీలు ఉంటే కేవలం 27% మాత్రమే అత్యవసర రిజర్వేషన్ పెట్టి అన్యాయం చేశారు. ఏ ఉద్దేశంతో సాధించుకున్నామో ఆ ఉద్దేశం నెరవేరలేదు. తర్వాత కొంతమంది ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చినా కూడా ఒక అభిప్రాయం ఏముందనంటే, మరి రావుల పాలన పోయి మరి వేరే ఒక అగ్రకుల వాళ్ళ పాలన పడకూడదు. ఈ సామాజిక న్యాయం అంటే, ఇక డెమోక్రసీ అంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే అన్ని జాతులకు అన్ని వర్గాలకు వాళ్ళ ప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రభుత్వము అందరి యొక్క బాగోగులను చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందుకని న్యాయ వ్యవస్థలో కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ అందరికీ సమన్యాయం జరగాలని ఉద్దేశించింది. ఆ రకంగా మనకు జాతీయ జనగణన, మన కుల జనగణన జరగాలని ఒక పెద్ద ఉద్యమాలు, నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రికమెండ్ చేశాను రాతపూర్వకంగా. ఎందుకు 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పబ్లిక్ చేయాలా, దానికి వర్గీకరణ చేయాలా, అందరికీ సమన్యాయం చేయాలా,